కుటుంబానికి కూడా తెలియజేస్తున్నాను. నా పేరు నేనంటే ఇక్కడ ఇప్పుడు ప్రార్థన చేసుకుంటుండగా అంటే సావుకులు ఎక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళారు కదా ప్రభు సన్నిధిలో బలం పొందుకోవటానికి అనేకమైనటువంటి వర్తమానం ప్రభు సన్నిధిలో నేర్చుకోవటానికి సావుకులు సంఘానికి కావాల్సినటువంటి ఉపదేశం కొరకు ప్రభు పాదాల చెంత గడపడానికి సావుకులు వెళ్ళారు. అయితే నా యొక్క ప్రేరణ ఎప్పుడు ఏంటంటే సావుకు చిన్న ప్రార్థన చేద్దామని. అంటే సావుకులు అక్కడ ఉన్నంత కాలం కూడా ఎటువంటి మరి శోధనైనా మరి శరీరానికి బలహీనత రాకున్నట్లుగా దేవుని యొక్క కాపుదల సావుకునికి ఎంతైనా అవసరం. కాబట్టి సంఘం ప్రేరేపించబడిన వారు ఎవరైనా సావుకుని కొరకు చిన్న ప్రార్థించారు. సంఘం నుంచి ఒకరు సావుకుని కొరకు, సావుకులు అక్కడ ఆరోగ్యం కొరకు, సావుకుని యొక్క క్షేమం అక్కడ ఆయన మరి సావుకులు ప్రభు సన్నిధిలో గడుపుతున్నప్పుడు దేవుడు అనేకటువంటి ఉపదేశం, అనేక వర్తమానాలు దేవునికి తెలియచేసి ఇదిగో ఈ ప్రాంతంలో మరి సంఘాన్ని ఇచ్చాడు కదా, ఈ సంఘాన్ని మరి ఆత్మీయంగా ఆయన బ్రతికించాలి, పోషించాలి సావుకుడు. మరి ఆ విధంగా ప్రేరేపించబడినటువంటి ఒక్కరు సంఘం నుంచి ఒక్కరు ప్రార్థన ఆలకించిన దేవుడు మరి సేవకుని యొక్క విషయంలో మరి ఆ విధముగా మరి ఆ యొక్క ప్రభు సన్నిధిలో అనేకమైన వర్తమానాలు పొందుకొని బలం పొందుకొని తిరిగి క్షేమంగా తీసుకొస్తున్నట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. స్తోత్ర 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 స్తోత్ర. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలని అందరికి కూడా మరొక పర్యాయం ప్రభు నామాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడి చిన్న అవకాశాన్ని బట్టి కూడా దేవుని యొక్క వర్తమానాన్ని మీకు అందించబోతుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో మరి అనాలోచన ఉండకుండా ఏకాగ్రత కలిగి దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు నా కొరకును, నా యొక్క కుటుంబం కొరకును, నా ఆత్మీయ జీవితానికి అవసరం ఉన్నట్లుగా ఆసక్తి కలిగినటువంటి ఆ మనస్సు ధరించుకునేటువంటి వారిగా సంఘం ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైనటువంటి మా తండ్రి యేసయ్య నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. గత కాలమంతా కూడా ప్రభువా ఇదిగో సంఘాన్ని మమ్మలను తండ్రి నీ బలిష్టమైనటువంటి రెక్కల కింద భద్రపరిచారు ప్రభు, నీకు స్తోత్ర. ఈ విధముగా నాయన మీరు ప్రేమించి మరొక పర్యము నాయన ఈ పునరుద్ధరణపు ఆరాధనలోని సన్నిధిలో కూడి సంఘముతో మీరే సూటిగా తేటగా మీరు మాట్లాడి ఆత్మ సంబంధమైన ఉపదేశం వర్తమానాన్ని అయ్యా ఇదిగో సంఘానికి మీరు అందించమని ప్రార్థన చేస్తూ అయ్యా నా ప్రతి బలహీనతను నాయనా నీ పాదాల పట్టు బ్రతమాలతను క్షమించి నీ సిలువ చాటు మరుగుపరిచి మీరు మాత్రమే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. సంతోషం అండి. అందరూ సంతోషంగా ఉన్నారంటారా? అందరూ సంతోషంగా ఉన్నారా? అంటే దేవునికి స్తోత్రాలు చెప్దా. హల్లెలూయా. ప్రభు మరి ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి కొద్ది క్షణాలు దేవుని వాక్యం విందామండి. కీర్తనలు 50వ కీర్తన 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు యోచించుకొనుడి. చదువు చాలా దేవుని మరచు వాళ్ళారా దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవడను లేకపోవును. పరిశుద్ధ సంఘమైనటువంటి ఆ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యమును జ్ఞాపకం చేస్తూ ఉండగా ముందుగా కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నా. ఏమిటంటే మన ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రభును మనం తెలుసుకొని ప్రభును మనం సొంత రక్షకునిగా అంగీకరించి మరి ఆయన ఇచ్చినటువంటి మహారక్షణ మనం ధరించుకొని ఈ లోకంలో జీవిస్తున్నటువంటి అనేకులను మనం చూస్తూ ఉంటాం. అది మన కుటుంబంలో మన స్నేహితులైనా ఇరుగు పొరుగు వారైనటువంటి అనేకులను ఈ భక్తి మార్గంలో నడిచేటువంటి అనేకులు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇటువంటి సమయాల్లో మరి అనేకులు మనం చూస్తూ ఉండగానే మరి అనేకులు ప్రభుకు దూరమైనట్లుగా
చూస్తూ ఉంటాం. ప్రభువుకు దూరం అయిపోయి, అంటే ఈ భక్తి జీవితాన్ని, దేవుని ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యము చేసి ఆ దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకుని మరలా ఈ లోకంలోని కలిసినటువంటి వ్యక్తులను మన ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. గనుక ఇక్కడ వాక్యం తెలియజేస్తున్న రీతిగా దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనిడి అంటే ఆలోచించమని ప్రభు చెప్తున్నాడు. ఈ రోజున మరొకరెవరు కాదు కానీ మనము కూడా ఆలోచన చేసుకోవాలి. మనం కూడా ప్రభువును అంగీకరించాం, మనం కూడా ప్రభువును వెంబడిస్తూ ఉన్నాం. మరి ఆయన రక్షణను బట్టి ఆనందిస్తున్నటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో మనం కనబడుతున్నాం. అయితే మనం కూడా ప్రభు అంటాడు ఇక్కడ, దేవుని మరచువారులారా ఒకసారి ఆలోచన చేసుకోనండి. ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి కారణాల చేత మన ఆత్మీయ జీవితాల్లో, మన ప్రార్థన మరి జీవితంలో దేవుని మరిచిన అనుభవాలు లేకపోలేదు. అవునంటారా కాదంటారా? మేలు జరిగితే దేవుడు, వేరేవాడు జరిగితే దేవుడు కాదు. ఇదే మన అనుభవం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇక్కడ ఈ అక్టోబర్ మాసంలో మరి ఈ సంవత్సరపు ఆఖరి మాసాల్లోనికి మనం నడిపించినటువంటి మన జీవితంలో దేవుడు ఒక హెచ్చరిక, దేవుడు ఒక రకమైనటువంటి గద్దింపుతో కూడినటువంటి వాక్కుని వినిపిస్తూ ఉన్నాడు. దయచేసి ఆలకించండి, దయచేసి చెవిలో పెట్టండి. దేవుని మరిచిన వారు మరి పరిశుద్ధ గ్రంథంలో ఏమైపోయారో కూడా మనం ఎరిగి ఉన్నాం. దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసి దేవుని యొక్క కార్యాలను మరిచి ఆయన శక్తిని మరి గుర్తించగా అనేకులు లయమైపోయినట్లుగా లేక శత్రుకి అప్పగించబడినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో మాట్లాడుతున్న మాట ఆలోచించండి. ఏమంటున్నాడండి? ఆలోచించండి. ఏ విషయంలో ఆలోచించాలి? భక్తి చేసేటువంటి విధానంలో ఆలోచన చేయాలి. మనం మన ప్రార్థన జీవితాన్ని మనం ఆలోచించి మనం జీవించాలి. మనకిష్టానుసరైనటువంటి ఆ భక్తి చేయటం దేవునికి ఇష్టమా? మనకిష్టమైన మార్గంలో నడుచుకోవటం దేవుని చిత్తమా? కాదుగా. అందుకే ప్రభు అంటాడు ఇక్కడ, దేవుని మరచువారు ఆలోచించుకునండి, లేని ఎడల మిమ్మల్ని చీల్చివేయటం. అంటే ఇక్కడ వాక్యం అయితే వినబడుతుంది కానీ, రాసిపెట్టుంది కానీ, చీల్చివేయటం అంటే మనం అర్థం అది కాదు, అర్థం అది కాదు. మన ఎలాగా ఒక కోడిని చీల్చినట్లుగా చీల్చడం కాదు. కానీ మన జీవితంలో దేవుడు మరి మనకు కలిగచేసేటువంటి అనేకమైన శ్రమలు ఏంటండి? శ్రమలు. ఇదే చీల్చివేయటం. ఒక పర్యము మనం గుండె మీద చేతి వేసుకొని ఆలోచన చేయగలిగితే మన జీవితంలో శ్రమలు ఉన్నాయా? శ్రమలు ఏ కుటుంబంలో అయినా సరే, ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే శ్రమ ఎక్కడ ఎప్పుడు చూసినా ఒక విచారమైనటువంటి అనుభవంలో మనిషి జీవిస్తూ ఉన్నాడు. కారణం దేవుణ్ణి మరచడం వలన ఎన్ని కూడా జరిగించబడుతున్నాయి. ఇది ఎవరు చేసేది? దేవుని మరచడం వలన ఈ మన జీవితంలో సంభవిస్తున్నాయి. అందుకే ప్రభు అంటాడు, ఆలోచించండి, ఆలోచించండి. నేను మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, ఇదిగో నువ్వు ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు నేను ఆమేన్ అని చెప్పి నీకు సమాధానం కలిగచేసాను కదా. మరి ఈ రోజున ఎందుకు మరిచావు? ఎందుకు నువ్వు దేవుని యొక్క శక్తిని, ఇదిగో దేవునికి దూరంగా నువ్వు పారిపోతున్నావు? ఆలోచన చేయాలి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధనలో నేను కూడా చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. నేను కూడా ప్రభువును అంగీకరించి
మరి దేవునితో ఒక నిబంధన చేసుకుని, ఒక తీర్మానము చేసుకుని ఆయన సేవ చేయాలటువంటి దేవునితో ఒక తీర్మానము కలిగి జీవిస్తున్న జీవితంలో 2018 సంవత్సరంలో గుంటూరు మరి బైబిల్ సెమినార్ లో నేను అక్కడ సెమినార్ చేసి తర్వాత వెంటనే ప్రభు చిత్తాన్ని బట్టి ఒక ప్రాంతానికి వెళ్ళి సేవ ప్రారంభించడం జరిగింది. అది 2019 సంవత్సరం సేవ ప్రారంభం. ఆ తర్వాత కొన్ని మాసాలు చక్కగా దేవుడు తన చిత్తానుసారమైనటువంటి సేవా పరిచర్య జరిగిస్తూ వచ్చారు. ఆ తర్వాత అనుకోని రీతిలో ప్రపంచంతో కూడా సంభవించింది. ఏంటిదండి? ప్రవేశించింది. ఏంటిది? కరోనా. అక్కడ అందరూ కూడా పడిపోయారు. అదే మరుచుట అప్పుడు దేవుని సన్నిధిని పూర్తిగా మరిచిపోయినటువంటి జనాలు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే కారణం, బయటికి వెళ్ళే అవకాశం లేదు, ప్రభు సన్నిధికి వెళ్ళే అవకాశం లేదు, ఆంక్షలు కలిగాయి. అయితే నా జీవితంలో కూడా ఈ సేవ పరిచర్యలో నేను కూడా ఆ విధముగా దేవునితో నిబంధన చేసుకుని సేవ చేస్తూ ముందు కొనసాగుతున్న జీవితంలో ఆ సమయాల్లో ఈ కరోనా ప్రవేశించి సేవకు ఆటంకం కలిగించేసింది. కొత్త పరిచర్య కదా, కొత్త సేవ కదా, ఆ ప్రాంతానికి వెళ్ళి అన్న సమకూర్చబడి చేసే సేవ కాదు. ఎక్కడో నిలబడి అందరిని ఆహ్వానించి వచ్చిన వారితో దేవుని మాటలు పంచుకుంటూ చేస్తున్న పరిచర్య. అటువంటి సమయంలో నేను కూడా సేవ కరోనా చేత ఆ పరిస్థితిలో నేను కూడా సేవ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నేను కూడా మరిచా. ఏంటిది మరిచాను? దేవుని చిత్తం చేయటం మరిచా. ఏంటి దేవుని చిత్తం? నాలో ఆయన సేవ చేయాలి. దేవుని చిత్తం ప్రభు సన్నిధికి దూరం అవ్వలేదు, కానీ దేవునితో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను, ప్రార్థన జీవితం కలిగి ఉన్నాను, కానీ పూర్తిగా ఆయనకి ఇష్టమైనటువంటి పనిలో నేను లేను. ఆ కారణం చేత నా జీవితంలో సంభవించినాయి. దేవుడు నన్ను అప్పగించాడు, శత్రువుగా అప్పగించాడు, నన్ను చేర్చడం మొదలు పెట్టాడు దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేంటో తెలిసాను, నా ఆత్మీయ జీవితంలో దేవుడు నాకు బుద్ధి కలిగేటట్లుగా నా కుటుంబంలో ఒక శోధన కలిగిందని, భయంకరమైన శోధన. అది మీకు చెబితే మీరు ఆశ్చర్యపోతారు. నాకు దేవుడు ఇచ్చేటువంటి 2 బిడ్డలు, కుమార్తె కుమారుడు. మరి 2022 సంవత్సరం నవంబర్ మాసంలో మరి అనుకున్న రీతిలో నా కుమారుడండి, ఈ బాబుకి అప్పుడు 5 సంవత్సరాలు, 2022లో 5 సంవత్సరాలు, ఆడుకునేటువంటి వయసు. అనుకున్న రీతిలో ఆడుకుంటుండగా, రోడ్ల మీద ఆడుకుంటుండగా వాళ్ళతో కలిసినటువంటి బిడ్డలు, చిన్న బిడ్డలు అనుకున్న రీతిలో ఏదో జరిగింది మొత్తానికి. ఆ సమయంలో ఒక ట్రాక్టర్ కింద పడిపోయాడు మా బాబు. ట్రాక్టర్ కింద వెనకమాల చక్రం ఉండదు కదా, ఆ చక్ర కింద పడిపోయాడు. అప్పుడు ఆడ వయసు 5 సంవత్సరాలు. ఏమీ కూడా వాస్తవానికి తెలియదు. ఏదో జరిగింది అక్కడ, పొరపాటు పడిపోవటం, వెనకమాల చక్రం నడుము మీదకి ఎక్కి. ఇది దేవుని యొక్క ఆశ్చర్యకరమైన కార్యం నా యొక్క జీవితంలో. అంటే దేవుని చిత్తం గురించినటువంటి ఈ యొక్క నా జీవితంలో దేవుడు చేసినటువంటి, నాకు తెలియజేసినటువంటి విధముగా నాకు దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. దేవుని చిత్తం నేను చేయట్లేదు కాబట్టి నన్ను ఏదో విధముగా ఆయన చిత్తానుసారమైన మార్గం నడిపించాలంటే ఏదో ఒకటి దేవుడు కలిగి చేస్తూ ఉంటాడు. ఆయన ఏదో పరీక్ష పెడుతూ ఉంటాడు. అయితే ఈ బాబుకి మరి నడుము మీద ఎక్కడం, తర్వాత స్లో కోల్పోవడం, దాదాపుగా మరి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి 12 రోజులు, అంటే 2 రోజులు హాస్పిటల్లో ఉంటాం. ఒక ఆహారం తీసుకోవడం లేదు, నీరు చుక్క కూడా తీసుకోవడం లేదండి. పిల్లడికి అన్ని విధాలుగా బంద్ అయిపోయింది. అన్ని విధాలుగా పిల్లడు, చిన్న పిల్లడు ఆ బెడ్ మీద పడుకుండి ఏమి తెలియని పరిస్థితులు, నిస్సహాయస్థితులు ఉన్నప్పుడు మేము కూడా ప్రార్థన చేసుకున్నాం. మేము దేవునికి వ్యతిరేకంగా మరి దేవుని చిత్తాన్ని చేయకుండా మేము ఈ విధముగా జీవిస్తున్నప్పుడు దేవుడు చేసేటువంటి ఈ యొక్క పనిని బట్టి మేము కూడా ఆ బుద్ధి తెచ్చుకొని మరి జ్ఞాపకం చేసుకొని మరలా దేవుని వైపు తిరగడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. ఏదైనప్పటికీ కూడా నా యొక్క కుమారుడు విషయంలో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం మేము చూచాం. లేకపోతే చనిపోవాల్సిన వ్యక్తి అండి. హాస్పిటల్లో 12 రోజులు మేము గడిపాము. మరి హాస్పిటల్లో 5 అంతస్తులు ఉంటాయి. ఆ కింద నుంచి పైకి ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూచిపోవటమే దేవుని కార్యం. దేవుని కార్యం బట్టి చూచి ఇది
ఎలా జరిగింది ఏంటి అనేసి అనుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అయితే ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు నా బిడ్డను ఆయన దయగల హస్తము చేత మరి కాపాడి ఈ రోజున సజీవులకు మరలా మరి క్షేమంగా మరి ఇంత ఆరోగ్యంగా దేవుడు నా కుమారుడు నాకు ఇచ్చాడు. అందుబట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అయితే దేవుని కార్యాలు మరిచే మనం దేవుని శక్తి దేవుని యొక్క మేలులు పొందుకుంటూ మరిచిపోయినటువంటి వ్యక్తులుగా మనం ఈ రోజున కనబడుతూ ఉన్నాం. అయితే ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు చేసినటువంటి కార్యాలు వారు ఏం చేస్తారంట, మర్చిపోయారు. కానాను ప్రాంతానికి చేసేటువంటి ప్రయాణంలో, అరణ్య యొక్క ప్రయాణంలో మరి మోషే నాయకత్వంలో నడిపించబడుతున్న ఇశ్రాయేల్ ప్రజలు దేవుని చేత ఐగుప్తు ఆ యొక్క బంధకాల నుంచి, ఐగుప్తు యొక్క చెరల నుంచి మరి దేవుడు విడిపించాడు. అనేకమైన అద్భుతాలు వారి ఎదుట చేసినప్పటికీ కూడా చేసి బయటికి తీసుకొచ్చి ఆ చీకటి అనుభవాల నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తీసుకొచ్చాడండి. మరి అంత గొప్పటి కార్యాలు దేవుడు జరిగించినటువంటి ఇశ్రాయేలు జీవితాల్లో ఆ యొక్క అరణ్య యొక్క ప్రయాణముల యాత్రలో ముందు కొనసాగుతున్నప్పుడు ఒక్కొక్క దినాన్న ఒక్కొక్క సమయాన్న వారు దేవుణ్ణి మర్చిపోయారంట. చూద్దామండి, కీర్తనలు 106వ కీర్తన 21వ వాక్యం అండి. 21 ఐగుప్తులో చాలు దేవుని రక్షకుడైన దేవుని మర్చిపోయారు. దేవుని యొక్క ఆ యొక్క దక్షిణ హస్తాన్ని మర్చిపోయారు. దేవుని యొక్క భుజబలము చేత విడిపించినటువంటి ఆయన యొక్క భుజబలాన్ని మర్చిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ఏదో మర్చిపోయారంటే తెలుసా, ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడుతున్నప్పుడు దేవునితో మోషే నాయకుడు మోషే గారు మరి ఆ దేవుని సన్నిధిలో గడపాలని దేవుడు ఆహ్వానించినప్పుడు ఆ మోషే గారు దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో గడిపి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పొందు మరి తీసుకొని వస్తున్నప్పుడు ఆ కొండ దిగి వస్తున్నప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ప్రాంతంలో కొండ కింద ఉంటూ చేసినటువంటి క్రియలను చూస్తాం. ఆదికాండము 32వ అధ్యాయము 32. నిర్గమకాండము 32వ అధ్యాయం. క్షమించాలి, మొదటి వాక్యం చదవండి ఒకసారి. చదవండి. అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెప్పునున్న బంగారు పోగులను తీసుకున్న ఎద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోనులకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపము ఏర్పరిచి దానిని కోత పోసి గూడగా చేశారు. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన చాలా
ఎవరండి? ఇశ్రాయేలు దేవుడు ఎవరు? వాస్తవానికి నిజానికి ఎవరు? పరలోకపు తండ్రి. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు దేవుడు, మన దేవుడు కూడా కదా. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ మోషే దేవునితో గడిపి మరి రావటం ఆలస్యమైనటువంటి సమయంలో ఇక్కడ వారు చేసినటువంటి బహు పాపమైనటువంటిది ఏంటంటే అహరోన్ను పిలిచి, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి మమ్మల్ని నడిపించినటువంటి మోషే ఏమైనా మాకు తెలియదు కానీ మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక దేవుణ్ణి చేయి. దేవుని అంట చేయాలంట. దేవుణ్ణి ఎవరు చేస్తారండి? మనం చేస్తాం. మనం చేసే దేవుడు, మనం చేసే దేవుడు అండి వెర్రిజనం అండి. ఎవరండి? ఇశ్రాయేలు వెర్రిజనం. అంటే అంతకు ముందు వాళ్ళ ఐగుప్తులో ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా వారిలో ఇంకా అలా ఉండిపోయాయి. ఐగుప్తులో వాళ్ళు 430 సంవత్సరాలు గడిపారు కదా. అక్కడ వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు వాళ్ళ అనుసరించి వారి వల్ల మారిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. అందుకే వీళ్ళు లోబడినటువంటి ప్రజలుగా బైబిల్ మాట్లాడుతుంది. దేవుణ్ణి చేస్తారంట ఆహారం. దేవుని చేయమని కోరుకున్నారు వీళ్ళు, పాపిష్టి జనం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మనల్ని ఈ రోజు సజీవులుగా ఇదిగో ఆయన సన్నిధిలో, ఆయన సముఖంలో జీవమైనటువంటి వాక్యాన్ని ఆలకించడానికి మనం బ్రతికించిన దేవుడే దేవుడు. మరొక దేవుడు లేడు, మనకి అవసరం కూడా లేదు. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మహిమను చూచినట్టుగానే చూచారు కానీ ఇదిగో వాళ్ళు త్వరగా ఆ యొక్క దేవుని మహిమను మర్చిపోయినటువంటి విధముగా, ఆయన రక్షకుడిని మర్చిపోయినటువంటి వ్యక్తులుగా కనబడుతున్నారు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇస్తామంట. మన జీవితంలో కూడా మనం భక్తి చేస్తున్నాం, మన భక్తి పరులమే, మనం క్రైస్తవులమే, విశ్వాసులమే, మన ప్రార్థన పరులమే, మన ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అనేటువంటి అనుభవం మనకు ఉంది. దేవుడు మన ప్రార్థన చేస్తే కార్యాలు చేస్తాడు అనే విశ్వాసం మనలో ఉంది. అయితే మనం దేవునికి మొదటి ఇస్తామా, లేకపోతే మన ఆలోచనకి మనం మొదటి స్థానం ఇస్తామా? దేవుని ఆలోచనకి ఇస్తాం. మనం నిజం చెప్పాలి. దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు, ఆలోచించి మాట్లాడాలి. వాళ్ళు దేవుని మరిచారు, వాళ్ళు దేవుని మరిచి వేరొక దేవుని కోరుకుంటున్నారు. ఆ తర్వాత ఇశ్రాయేలు గతి ఏమైందో తెలుసా? అక్కడే మనం చూస్తూ ఉంటే దేవుని కోపానికి, దేవుని ఆగ్రహానికి వారు నాశనం అయిపోయారు. దాదాపుగా 3000 మంది అక్కడ నాశనమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మన జీవితాలను ఈ విధముగా సుఖ శాంతికరమైనటువంటి అనుభవాల్లో మార్గాలు నడిపిస్తున్న దేవాది దేవుని విషయంలో మనం బహు భయం కలిగి, ఆలోచన కలిగి మనం ముందు కొనసాగిపోవాలి. అంతేగాని మనకి ఇష్టం వచ్చినప్పుడు దేవుని అనుసరించడం, మనకి ఇష్టం వచ్చినప్పుడు వేరొక దాన్ని అనుసరించడం అన్నది కరెక్ట్ కాదు. ఇలాగ చేస్తే మనం ఏం చేయబడతాం? చీల్చివేయబడతాం. అంటే ఇదిగో దేవుడు శ్రమలకు, శత్రువులకు అప్పగిచ్చేస్తాడు. మానవ ఆలోచనతో మనం నడిపించబడతామా? మన సొంత ఆలోచనతో ఆధారము చేసుకొని మనకు ముందుకు వెళ్ళామనుకోండి, మనకు జయం కలుగుతుందా? జయం కలుగుతుందా? అపజయం కలుగుతుంది. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు రాజు, మహారాజు సౌలు కూడా రాజు. మరి సమూయేలు మరి మృతి పొందిన తర్వాత ఆ ఫిలిస్తీన్లు సౌలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మరి సౌలుకి ప్రవక్తగా మరి సమూయేలు ఉన్నప్పుడు ప్రతి విషయం కూడా ప్రవక్తగా ఈ సౌలుకి ప్రతిది కూడా దేవుని యొక్క ఆలోచన తెలియజేసినటువంటి వారుగా సౌలు సమూయేలుని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ ఇశ్రాయేలు ప్రజలను ఏలడానికి ప్రవక్తగా ఉంచుకొని సౌలు ద్వారా ఇక ఇశ్రాయేలు ప్రజలు నడిపించినట్లుగా ఉంచాడు. అయితే ఇక సమూయేలు ప్రవక్త చనిపోయిన తర్వాత ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీదకి, సౌలు మీదకి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియలేదు. సౌలుకి ఏం చేయాలో తెలియలేదు, ఎందుకంటే ఆలోచన తెలియట్లా. దేవుడు అంతకుముందు మాట్లాడాడు, ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఏది చేయమంటే అది చేసినట్లుగా బయలుపరిచాడు. అయితే ఈ సమూయేలు ప్రవక్త చనిపోయిన తర్వాత ఈ సౌలు జీవితం మనం చూస్తున్నట్లయితే అక్కడ దేవుని వెతకట్ల, దేవుని ఆలోచన కొరకు ప్రార్థన చేసిన
దేవుని ఆలోచన జరగట్లేదు. అక్కడ మనం చూస్తున్నట్లేదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి సమయంలో 28వ అధ్యాయము చదవండి. స్వప్నం చాలా ఎవరి చేత విచారణ చేస్తాడంట? సౌలు రాజైన దేవుడు ఆయనకు ఉన్నతమైన స్థానాన్ని కలిగి చేశాడు. సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించినటువంటి ఈ సౌలు రాజు యొక్క జీవితం ఎంతగా మారిపోయింది మనం చూడాలి. ఇక్కడ దేవుని ఎదురు విచారణ చేయడం కాదు, కర్ణ పిశాచులు అంట, మంత్రగాళ్ళు. అంతకుముందు సౌలు జీవితంలో అనేక విజయాలు, శత్రువులను జయించినటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇక వాక్యభావం చదివినప్పుడు మనం సౌలు దేని కోరుకున్నాడు? కర్ణ పిశాచులను, దెయ్యాలను కోరుకున్నాడు. దేవుని యొక్క దెయ్యాల ఆలోచన కొరకు ఎదురు చూస్తున్నాడంట. కర్ణ పిశాచులను, మంత్రగాలను నా దగ్గరకు తీసుకురండి, దేవుడు నాతో మాట్లాడినట్లుగా విచారణ చేస్తాడంట. దెయ్యాల ద్వారా విచారణ తెలుసుకొని ఏం చేయాలో తెలుసుకోవాలని ఇక్కడ సౌలు చేస్తున్నాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి సౌలు యొక్క జీవితంలో కూడా మరి శత్రువును గూర్చినటువంటి భయము కలిగింది. శత్రువును గూర్చిన భయము తన హృదయంలో ప్రవేశించింది. అంతకుముందు దేవుని ద్వారా నడిపించబడ్డాడు, ఇప్పుడేమో దేని ద్వారా నడిపించబడడానికి ఏమాత్రం కూడా ఇష్టపడట్లా. కనుక ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం కూడా మొట్టమొదటిగా మనం దేవుని యొక్క ఆలోచన కొరకు ఎదురు చూడాలి. ఏ విషయమైనా కూడా మనం కూడా చేస్తూ ఉంటాం కదా, ఏదైనా కార్యక్రమం చేయాలంటే, ఏదైనా ఇంట్లో కుటుంబంలో ఏదైనా కార్యం చేయాలంటే, ఇల్లు కట్టే విషయంలో కానీ, ఏదైనా వ్యాపారం చేసే విషయంలో కానీ మొదటగా మనం ఎక్కడికి వెళ్తామని మనం ప్రార్థన చేస్తాం. కానీ తర్వాత చెప్పండి మనకు ఉంటారు కండి మనకి స్నేహితులు, చక్కగా మనకు ఆలోచన చెప్తారు కదా, ఎట్ట చేస్తే బాగుంటుంది, అట్ట చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఉంటే బాగుంటుంది. దేని స్తోత్రం చెప్దామా? కనుక ఈ రోజున దేవుని వాక్యం మాట్లాడుతుంది, దేవుని మరచువారులారా ఆలోచన చేయండి, లేని ఎడల మీరు చీల్చేయబడతారు. దేవుని నుంచి మేము విడిపించేవారు కూడా ఎవరు లేరు. దేవుని చేతిలో విడిపించబడటం ఎవరికైనా సాధ్యం? అది సాధ్యం కాదు. గనుక ఈ పరిశుద్ధ ఆరాధనలో దేవుని వాక్యం మాట్లాడుతున్నటువంటి వేళ, ఇదిగో ఈ వాక్యం అంతా కూడా నీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఈ వాక్యాన్ని నువ్వు విడిచిపెట్టేవా, చేల్చబడతావు, శ్రమలకు అప్పగించబడతావు. ఒక శ్రమ వస్తేనే, ఒక కష్టం వస్తేనే 2-3 వాదార్చాలి, మన 2-3 వాదార్చాలి, మన కన్నీళ్ళు తొడవాలి. ఎంత బాధ, అయ్యో ఎంత కష్టం నీకు, దేనికి వచ్చింది కష్టం? దేవుడిని మరిచా నువ్వు. అంతకుముందు బాగానే సంఘంలో క్రమం కలిగి నువ్వు జీవించావు. అంతకుముందు దేవుని యొక్క సంఘంలో పరిచర్యను పాలు పొందావు. అంతకుముందు నువ్వు దేవుణ్ణి చక్కగా ఆరాధన చేయగలిగావు, సేవకుని వెంబడించావు. సంఘంలో నువ్వు ఒక సభ్యుడిగా, స్తంభముగా నువ్వు నిలిచి ఉన్నావు. అయితే మనం దేవుణ్ణి మర్చేటువంటి వ్యక్తులుగా మనం కూడా కనబడుతూ ఉన్నాం. కారణం ఏంటంటే తెలుసా? త్వరగా జరగాలి, మనకి క్షణంలో జరిగిపోవాలి. ఇది జరగాలంటే, జరగకపోతే దేవుని సన్నిధిని మర్చిపోతాం. ఈ వారం జరగకపోతే రేపు వారం దేవుని సన్నిధిలో ఉన్నాం, మనం కనబడతామా?
కనపడం. దయచేసి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఆలోచించండి మీరు. మన రాకడ, ఇదిగో దేవుని యొక్క రాకడ బాగా సమీపమవుతున్నటువంటి వేళ, ఈ కృపాకాలంలో రాకడ దినాల్లో మనం ఇదిగో భక్తి చేస్తామని చెప్పుకుంటున్నాం కదా. ఏంటి మన భక్తి? ఆయన వస్తే మనం ఆయనతో కూడా అర్థపడతామా? ఆయన మనం ఎదుర్కొనేటువంటి భక్తి మనలో కనబడుతుందా? ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. ఆలోచన లేకుండా మనం ముందుకు వెళ్ళకూడదండి. దేవుని ఆలోచన కొరకు మనం కనిపెట్టాలి. దేవుని చిత్తాన్ని బట్టి మనం ముందుకు కొనసాగిపోవాలి. ఇదే క్రైస్తవం అంటే, ఇదే క్రైస్తవ యొక్క ఇదిగో విశ్వాసం అంటే ఇదే. అంతేగాని కొంతమంది అంటారు, కొన్ని నమ్ముతారు, వాళ్ళు బాప్తిసం పొందుతారు, మళ్ళీ పాలు పొందుతారు, తర్వాత అని నమ్ముతారు. దేవుడు ఉన్నాడని నమ్ముతాడు, దేవుడు ఉన్నదని నమ్ముతాడు. అదేనండి, ఇది ఇదేనండి. దేనికి దానికేనండి. ఏంటి దేని దానికి? జాగ్రత్త. నువ్వు దేవుడిని మరుస్తున్నావా? దేవుని శక్తిని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? నువ్వు దేవుణ్ణి ఒక మనిషిగా నువ్వు ఎంచుతున్నావా? చీల్చబడతావు. శత్రు నీ మీద జయం పొందుతాడు. నువ్వు చేస్తున్న ఆ కఠోరమైన ప్రార్థన, ఆ కన్నీటి ఒక ప్రార్థన ఎక్కడ సఫలపరచబడుతుంది? ఎక్కడ నీకు కార్యంగా మార్చబడుతుంది? కారణం, నువ్వు దేవుని శక్తిని నువ్వు గుర్తించట్లేదు. దేవుని యొక్క ప్రభావాన్ని నువ్వు గుర్తించట్లేదు. గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సంఘానికి దేవుడు మంచి సేవకుని ప్రాంతానికి మనకి అనుగ్రహించాడు. మరి ఆత్మపూర్ణమైనటువంటి అభిషిక్తులైనటువంటి ఆ సేవకులు అన్నయ్యని మరి ప్రాంతానికి నడిపించి ఈ ప్రాంత ప్రజలను అనేకులను కూడా మరి ఇదిగో ఆయన సంఘముగా ఆయన రాకడ కొరకు సిద్ధపరచాలని ప్రయాసమైనటువంటి సేవకుడిగా ఈ ప్రాంతాన్ని దేవుడు చిత్తానుసారమైనటువంటి విధముగా నడిపించారు. గమనించాలి, సేవకుని కూడా మనం గమనించాలి. సేవకుడి యొద్ద దేవుడు, సేవకుని ద్వారా దేవుడు జరిగించేటువంటి కార్యాలను కూడా మనం గుర్తించాలి. దేవుడు సేవకుని వాడుకునే విధానంలో కూడా మనం గుర్తించాలి. అంతేగాని మనం ఇష్టానుసారంగా మనం ఇది కూడా ఆలోచన చేయకూడదు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో నేను తెలియజేసే మాట ఏంటంటే, మన దేవుని రాకడకు అతి సమీపం అవుతున్నాం. దేవుని ఎదుర్కొనేటువంటి ఇదిగో ప్రయాణంలో మనం ముందుకు వెళుతున్నప్పుడు, ఆయన్ని చూసేటువంటి భాగ్యాన్ని మనం పొందుకుంటున్నప్పుడు మన భక్తి జీవితం ఎలాగుండాలి? ఎడమకు కొడుకు తొట్టిలు ఉండాలా? లేకపోతే వెనుదిరుగుపోయి పారిపోయేటువంటి భక్తి మనం చేయాలా? ప్రతిదినం ప్రతి క్షణం కూడా దేవుని పట్ల బహు భయము కలిగి ఆ వాక్యాన్ని బట్టి, ఆయన మాటను బట్టి మనం గద్దించబడాలి. సంఘంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మాట దేవుడు మాట్లాడుతున్నాడు అనేటువంటి వివేచనను కలిగి ఉండాలి. సావుకుడే కదా చెప్పేది, వాక్యమే కదా మనం వినేది అనేసి అనుకుంటే ఎట్లాగా? కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే ఈ వాక్యాన్ని బట్టి మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేయగలిగితే మరి తప్పుమైనటువంటి కుమారుడు జీవితం కూడా మనం చూడగలుగుతాం. తండ్రి నుంచి వేరైపోయి, తండ్రి నుంచి ఒక భాగం ఆస్తి మరి తీసుకొని లోకంలో కలిసి లోకానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి చెడు సహవాసాలను, చెడు పద్ధతులను, ఆచారాలను, ఇష్టానుసరైనటువంటి మార్గాలు చేసి తన దేహాన్ని, తన శరీరాన్ని, తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నటువంటి తప్పుమైన కుమారుడి జీవితాన్ని ఇక ఆరాధన మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మరి తండ్రిని ఎంతగా మరి వేదన కలిగజేశాడు ఈ కుమారుడు. తండ్రి ఇంటిని మరిచాడు, తండ్రి అన్ని సమకూర్చాడు, నీకు భాగం ఇచ్చాడు. తండ్రి అన్యాయం చేస్తాడండి? నీకు అన్ని సమకూర్చాడు, నువ్వు అనుభవించన్నాడు, నాతో ఉండమన్నాడు. నువ్వు తండ్రి ఇంటిని మరిచి ఇదిగో నాది నాకు ఇచ్చే అని దేవునితో నువ్వు మాట్లాడి
నీ ఆలోచన బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు జీవిస్తే నువ్వు బ్రతికేమైపోయింది. ఇక్కడ తప్పిన కుమారుడు జీవితం ఏమైపోయింది చూద్దామా? లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకోవచ్చు. చదవండి చదవనక్క. అక్క 13వ వచనం కూడా చదువు. వాక్యం చదవండి. చాలా చాలా ఇక్కడ మనం చదివిన వాక్యం మనం చూసినట్లయితే తండ్రి నుంచి మరి వేరే పోయి తండ్రి యొక్క ఆస్తిని, తండ్రి ఇచ్చిన ఆస్తిని పట్టుకొని లోకంలోనికి వెళ్ళి చెడు సహవాసం చేస్తూ, దుర్వ్యాపారం చేస్తూ, ఇష్టానుసరైనటువంటి మరి తన మనస్సుకు నచ్చినట్లుగా ఏ పాపం అయితే ఆ పాపాలు చేసేసాడు. ఇష్టానుసారంగా ఆ తండ్రి ఇచ్చిన ఆస్తికి విలువ లేనట్లుగా అంతా కూడా నాశనం చేసేసాడు. చేసేసి తర్వాత తన పరిస్థితి పరిస్థితి మనం చూస్తూ ఉంటే చివరికంట పందులు తినేటువంటి పట్టు తింటూ ఉన్నాడు. పందులు తినేటువంటి పట్టు తినేటువంటి పరిస్థితి ఈ తప్పైన కుమారుడు మనం చూస్తూ ఉన్నాం. కనుక తండ్రితో ఉంటే మనకి కలిగేది ఏంటి? తండ్రి నుంచి మనం దూరం అయిపోయి తండ్రి యొక్క ఇంటిని మరిచి, తండ్రి యొక్క ప్రేమను మరిచి మనం మన ఇష్టానుసరైనటువంటి జీవితం జీవిస్తున్నప్పుడు మన జీవితంలో మనం పొందుకునేటువంటి అన్ని కూడా ఇట్లాగే ఉంటుంది. తింటాకి తిండి ఉండదు, ఉంటాకి ఇల్లు ఉండదు, ధరించుకోవడానికి వస్త్రం ఉండదు. వస్త్రహీనులకు మారిపోతాం, దుర్వాస్తులోకి వెళ్ళిపోతాం. మనం పట్టించుకునే వారు ఉండరు. మనకు అన్ని ఉంటేనే మనతో ఉంటారు, లేనప్పుడు అసలు మనం అడుగు కూడా ఉండరు. ఇటువంటి పరిస్థితి తప్పిన కుమారుడు. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకపు తండ్రి మనకు కూడా ఉన్నాడు కనుక ఇదిగో పరలోకపు తండ్రితో మనం కలిసి ఆయన వెంబడించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. తండ్రికి దూరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృపకు దూరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క శక్తిని మరిచి, దేవుని యొక్క సన్నిధిని మరిచి, దేవుని యొక్క ప్రభావం మరిచి జీవించినటువంటి ఆ పరిస్థితులు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. వీటన్నిటి కారణం ఏంటంటే తెలుసా? దేవుని మర్చిపోవడమే. కాదండి, మేము మర్చిపోవట్లేదు. నన్ను చెప్పండి, చెప్తారా? మేము మర్చిపోవట్లేదు దేవుణ్ణి. ఎప్పుడు మా ముందే ఉంచుకుంటాం దేవుణ్ణి అనేటువంటి వ్యక్తులు ఉన్నారంటారా? చెప్తాం మన ధైర్యంగా. మనకి ఏదైనా బాధ వచ్చిందంటే ఫోన్ చేస్తాం. ఎవరికోళ్ళకి ఫోన్ చేస్తాం. మన బంధువులకి, తల్లిదండ్రులకు కానీ స్నేహితులు కానీ ఫోన్ చేసి అక్కడ కానీ పని తర్వాత మోకరించి, అయ్యా ప్రభువా స్తోత్రం, ఇదిగో ఈ బాధ నుంచి నేను తొలగించని ప్రార్థించాను. అందుకే ప్రభు అంటాడు, నా శక్తిని నువ్వు గుర్తించట్లా, నా ప్రభావం నువ్వు
మర్చిపోయినట్లుగా నువ్వు బ్రతుకుతున్నావు. నా బాగు చాపే కదా, నా హస్తమే కదా నేను నడిపించింది అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆలకించాలి, నువ్వు ఆలోచించాలి. ఇదేగా దేవుడు చెప్పేది. నీకు ఆత్మకు మరి క్షేమం కలిగినటువంటి మాటలు ఇవే కదా నీకు. నీ ఆత్మకు క్షేమం కలగాలి, నీ ఆత్మకు భద్రత కావాలి, కాపుదల కావాలంటే దేవుని మర్చిపోతే ఎలాగా, దేవుని విడిచిపెడితే ఎలాగా? నువ్వు దుర్వస్థలోకి వెళ్ళిపోతావు. మరలా నువ్వు తిరిగినటువంటి ఆ అగాధమైనటువంటి ఆ కోపంలోకి వెళ్ళినప్పుడు నీకు బయటికి రావడం నీకు సాధ్యపడదుగా. ఆ దుర్వస్థలోకి వెళ్ళిపోతావు, ఆ భ్రష్టతలోకి నువ్వు వెళ్ళిపోతావు. గమనించాల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున భక్తి చేస్తాను అన్న పేరు మాత్రమే మనకు ఉంది, కానీ మనలో ఈ మాత్రం కూడా భక్తి కనబడట్లా. విశ్వాసపూరితమైనటువంటి ప్రవర్తన గాని, విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు గాని మనలో ఎక్కడ కూడా కనబడవు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నేను గద్దిస్తూ ఉన్నాడు. ఈ మాటను బట్టి సరి చేసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఈ రోజు అనేక మంది ఇదిగో వెలుపట ఉండి అనేక విధాలుగా వారి జీవితంలో జీవిస్తున్నారు. అనేక మార్గాల్లో వారు వెళుతున్నప్పుడు వారి గురించి మనం వింటున్న వార్తలు ఏంటో తెలుసా? చనిపోయాడు, అది జరిగిందండి, ఇది జరిగిందండి. అయితే మన దేవుని యొక్క మహాకృప పొందుకున్నటువంటి వారిగా, దేవుని యొక్క ప్రణాళికలో ఉంచబడినటువంటి వ్యక్తులుగా ఆయన యొక్క మాట వినడానికి దేవుడు మన జీవితంలో అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం ఇది. మరి అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలా, లేకపోతే ఏం చేయాలి? గమనించాలి. పూట దేవుడు మాట్లాడుతున్నాడు, మనతోనే మాట్లాడుతున్నాడు. నేరుగా దేవుని విషయంలో మనం ఏ పాపం చేస్తున్నామో, ఏ మాట మాట్లాడుతున్నామో, ఎటువంటి ఆలోచన మనలో కలుగుతున్నాయో ఆలోచన చేసుకోవాలి. దేవునికే విరోధమైనటువంటి పాపాలు చేస్తారు. ఆయనతోనే పరిశుద్ధాత్మనికే ఇదిగో ఆయనకే వ్యతిరేకముగా మాట్లాడినటువంటి వ్యక్తులు మన పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. మనం కలిగిన దాన్ని బట్టి, మనం సంపాదించిన సంపాదన బట్టి, మనం మరి పొందుకున్నటువంటి అనేకమైన మేలుని బట్టి అతిశయిస్తూ ఉంటాం. మన దేవుడు మనం ఆశీర్వదించాడని నువ్వు గర్విస్తూ ఉంటావు. దేవుడు మనం హెచ్చించాడని నువ్వు మనం అతిశయపడుతూ ఉంటాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం అందరం కూడా నేర్చుకునే పాఠం ఏంటంటే తెలుసా? దేవుని మరవకూడదు, దేవుని కృపను మరవకూడదు, దేవుని ప్రేమను విడిచిపెట్టకూడదు. మనం ఆయన ప్రేమ స్వరూపి కదా, ఆయన దయగల తండ్రి కదా, ఆయన జాలిపడే దేవుడు కదా, ఆయన నిత్యము కోపించే దేవుడు కాదని మనం తెలిసి కూడా ఆయన కోపం రేపుతాం మనం. అందుకే ప్రభు అన్నాడు, ఇక్కడ అంటాడు, దేవుని మర్చిపోవాలరా, యోచించండి, ఆలోచించి మీరు జీవించండి. భక్తి జీవితం ఆలోచన కలిగి ఉండాలి. ఈ భక్తే కాదు నేను పరలోకం తీసుకెళ్లేది, లేకపోతే ఈ లోకంలో నీదంటే ఏమన్నా ఉందా? పరలోకం తీసుకెళ్తానికి ఏమన్నా సిద్ధపరచుకున్నావా? మన పరలోకానికి వెళ్ళాలంటే ఇంక వేరేదైనా మార్గం ఉందా, అవకాశం ఉందంటారా? లేదు. మన భక్తి మనం నడిపించేది, మన విశ్వాసమే ఆయనతో కూడా ఉండేట్లుగా చేసేది. ఈ రెండేనండి మనకు కావాల్సింది. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి చదువున్నాక, అప్పుడు పేతురు
యుద్ధం ఉన్నప్పుడు ఇదే ఇదే కదా అందిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతుందని వారితో చెప్పాను. ఎవరిదంట అబద్ధం ఆడింది? అననీయ సభ్యురాలు అననీయ దేవునితోనే అబద్ధం ఆడారు. ఎంత గొప్ప ధైర్యం అండి అననీయ. ఎవరు అననీయ? అపోస్తుల యొక్క సహవాసంలో జీవిస్తున్నటువంటి ఈ అననీయ, జీవమైనటువంటి వాక్యాన్ని వింటున్నటువంటి అననీయ జీవితం ఏమైపోయింది? తన ధనమును బట్టి, తను కలిగిన దాన్ని బట్టి ఒక్కసారిగా తన మనసు మారిపోయింది. ఈ రోజున మీరు గమనించాలి, మనకంటూ ఏది లోకంలో ఉన్నా అది దేవుడు కోరుకోడు, కానీ మనల్ని మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని కోరుకుంటున్నాడు దేవుడు. నీ కలిగినది ఏదైనా కూడా దానికి అవసరం. ఈ అపోస్తుల సహవాసంలో ఉంటున్నటువంటి ఈ అననీయ జీవితం అని చూసినట్లయితే, ఇదిగో ధైర్యము తెచ్చుకొని, ధైర్యము కలిగి, ఎంత ధైర్యం అండి అననీయకు! దేవునితో అబద్ధం ఆడుతున్నాడంట. మనుషులతో కాదు, దేవుడితో మాట్లాడుతున్నాడు. మరిచాడు దేవుని యొక్క ప్రేమను మరిచాడు. దేవుని ప్రేమను మరిచి దేవునితోనే అబద్ధం ఆడడానికి సాహసం చేశాడు అననీయ. పేతురు గారు అంటారప్పుడు, నీ ధనం నీ దగ్గర ఉంది కదా, ఎందుకు ఈ విషయంలో నువ్వు అబద్ధం ఆడావు? ఎందుకు ఈ విధంగా నువ్వు ఇలా చేసావు? నేను ప్రశ్నిస్తున్నప్పుడు, ఇలాగ మాట్లాడుతున్నప్పుడే ఈ అననీయ జీవితం ఏమైపోయింది అక్కడ? చనిపోయాడు. దేవుని సన్నిధిలోనే ప్రాణం విడిచిపెట్టేసాడండి. నా ప్రియమైన దేవుని మీద ఆలోచన చేయండి. ఈ పరిశుద్ధ ఆరాధనలో దేవుని సన్నిధి అంటే ఏమిటి? దేవుడు అంటే ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం మనకి ఎంత అవసరమో మనొక ఆలోచన చేసుకోవాలి. ఈ అననీయ సభ్యుల యొక్క జీవితాల్లో ఇద్దరు కూడా దేవుని సన్నిధిలోనే ప్రాణం విడిచిపెట్టేశారు, నిర్మూలం అయిపోయారు. ఇక అంత భ్రష్టులుగా మారిపోయారు. ఆ హృదయం అంత భ్రష్టంతో నింపబడింది. కనుక దేవుని ప్రేమను బట్టి మీకు తెలియజేసే మాట ఏంటంటే, దేవుని చేతిలో మనం ఉండేట్లుగా మనం ఉండాలి. శత్రువులకి మనం అప్పగించడానికి దేవుడు మన వల్ల కాదు, మన తరం కాదు, ఎవరి తరం కూడా కాదు, ఎవరి తరం కూడా కాదు. దీని ఆలోచన చేసుకోవాలి. దేవుని సన్నిధిని కూర్చున్న, ఇదిగో అలక్ష్యమును చేయకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటను బట్టి, ఆ వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. లేకపోతే దేవుని మాటను, దేవుని సేవకుని మాటను మనం ప్రక్కన పెట్టేసి, నేను చెప్పినట్టు మీరు చేయండి, నేను చేస్తేనే మీరు చేయండి, ఇది చేస్తే బాగుంటుంది అనేటువంటి మనుషులు సంఘంలో ఉంటారు. ఇది గమనించాలి. దేవుని సన్నిధిలో దేవుని వాక్కు సేవకుని ద్వారా మాట్లాడుతున్నప్పుడు నువ్వు నిర్లక్ష్యంగా నువ్వు అనుసరించకూడదు. దేవునికి ఇష్టమైన విధంగానే దేవుని వాక్యం ఏదైతే నీకు ప్రకటిస్తుందో ఆ విధంగా నువ్వు నడుచుకోవాలి. సేవకుడు నీ క్షేమవృద్ధి కొరకు మాట్లాడుతున్న మాట నువ్వు నీ హృదయంలో ఆహ్వానించి హృదయంలో పెట్టుకొని నువ్వు మేలు పొందుకోవాలి. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏదో చేయాలి, సంఘంలో చేయాలి, లేదా సమాజంలో చేయాలి, లేదు భక్తిలో నాకు ఇష్టం వచ్చిన భక్తిని నేను చేస్తాను అంటే కుదరదు. అక్కడ చేల్చబడతాం. ఏం చేస్తారు? చేల్చబడతాం. గమనించండి, చేల్చబడటానికి శ్రమల పాలవుతాం. శ్రమలకు అప్పగించబడతాం. అందుకే నా దేవుడు మీకు తెలియజేసిన మాట, ఈ సంవత్సరం అంతములో మనం సరిచేయబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్న మాట. అవకాశం ఇచ్చాడు, అందరికీ అవకాశం లేదు.
భక్తి చేసిన వారే పడిపోయారు. ఇదిగో ప్రార్థన చేసిన వారే మన ఎదుట అనేకులు ఇదిగో పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఇదిగో సమాజంలో నిలబడి ప్రార్థన చేసిన వారి రోజు అనేకులు లోకంలో కలిసిపోయి దుర్వస్థలు కనబడుతున్నారు. అది మనకు అవసరం లేదు. సాతానుకి అప్పగించాడు దేవుడు. వాళ్ళంతా ఏంటో తెలుసా? మరణమే. ఆ దుర్వస్థలో ఆ భ్రష్టత్వంలో వాళ్ళు చనిపోవడమే. కనుక నా ప్రియమైన దేవుని పరిశుద్ధమైనటువంటి బిడ్డలారా, దేవుని మాటగా ఈ మాటను మీరు అనుసరించాలి, ఆహ్వానించాలి. కాబట్టి ప్రభు సన్నిధిని మనం ప్రేమించాలి, ప్రభు సన్నిధిని మనం అనుభవించాలి. ఎక్కడ ఉంటే అనిపిస్తామో లేదా దేవుని సన్నిధిలో ఎక్కడ అనిపిస్తాం మనం? దేవుని సన్నిధిలో దేవుడు సంచరించు, దేవుడు నివాసం వచ్చేయు ఆయన పరిశుద్ధమైనటువంటి ఇగో ఈ మందిరములో దేవుని సన్నిధి అనుభవించాలి. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న మాటను బట్టి మనొకసారి ఆలోచన చేయగలగాలి, పరిశీలన చేసుకోవాలి. నేను కూడా ఇది ఈ సంవత్సరాంతంలో ఈ గతించిన కాలంలో నేను దేవుని సన్నిధి మరిచాను. దేవుని వాక్యానికి విరోధమై దేవుని ఆజ్ఞ అతిక్రమించి దేవునికి ఇష్టమైన మార్గమును మరిచి దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసి ఖచ్చితంగా చేసేవాడు. చేయలేదన్నటువంటి వారు ఎవరు ఉన్నారా? గడిచినటువంటి ఆ పరిశుద్ధ పునరుద్ధానపు ఆరాధనలు జరిగించబడ్డాయి సంఘంలో. మరి ఎన్నో ఆరాధనలు మనం దేవుని సన్నిధికి వచ్చామని నిర్లక్ష్యం చేసి ఎన్నో కారణాలు చెబుతాం, కానీ దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధి మరచు వారులారా యోచించండి, ఆలోచన చేసుకోవాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని సంఘమా, నా సహోదరులారా, దేవుడి మాట పెడచెవిని పెట్టకూడదు. అది మనకు క్షేమం కలిగి చేసేది, మన ఆత్మకు క్షేమ వృద్ధి కలిగి చేసేది, మన ఆత్మకు మన శరీరానికి బలము చేకూర్చేది దేవుని మాట. కనుక ఈ పరిశుద్ధ ఆరాధనలో మరి దేవుని యొక్క ప్రేమను బట్టి మరి అనేకమైన విషయాలు మనకు ఆ దేవుడు బయలుపరిచి తెలియచేస్తూ వచ్చాడు. కనుక మనం కూడా మనం ఆలోచన చేయగలగాలి. గత కాలంలో మన జీవితం, గడిచిన కాలంలో మన యొక్క నడవడి, మన ప్రవర్తన, మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి? ఒకవేళ నువ్వు ఇంకా అలాగే నిర్లక్ష్యం చేస్తే ఇంకా నీ జీవితాన్ని ముందు కొనసాగాలి నువ్వు అనుకుంటున్నావా? విడిపించేవాడు ఒక్కడు కూడా నీకు ఉన్నాడు. నేను తప్పించేటువంటి వాడి లోకంలో ఒక్కడు కనబడేక నీకు. దేవుని చేతుల నుంచి విడిపించేటువంటి మరొక శక్తి లోకంలో ఎక్కడ కూడా లేదు. కనుక ముందుగానే మనము దేవుణ్ణి గూర్చినటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటున్నప్పుడు దేవుని యొక్క శక్తి ప్రభావాలను, ఆయన మహిమను మనం చూచేటువంటి వ్యక్తులుగా ఉంటున్నప్పుడు మన బ్రతుకులు, మన జీవితాలు చక్కపరుచుకోవాలి. ఎవరి యుద్ధ విచారణ చేయాలి, ఎవరి ఆలోచన ద్వారా మన జీవితాలు ముందుకు వెళ్ళాలి అనే విషయాలన్నీ కూడా సంఘంలో మనకు బోధించబడతాయి. పరిశుద్ధ గ్రంథంలో మనకు అన్ని కూడా విషయాలు మన దేవుడు మనకి సిద్ధపరిచిన వాక్యాలు మరి ఈ విధముగా సేవకుల ద్వారా, సేవకురాల ద్వారా ఆ యొక్క ఆరాధన క్రమంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎప్పటికప్పుడు మనం ఆలోచన చేసుకోవాలి. ఈ వారం తర్వాత ఈ వారం అంతా కూడా విడిచిపెట్టేది వారం ఇప్పుడు అనేసి మళ్ళీ ఈ 6 రోజులు 5 రోజులు చక్కగా మళ్ళీ ఆదివారం పూట అప్పుడే మన దేవుని వాక్యం వినేది. అమ్మా సంఘంలో ఆరాధన జరుగుతున్నాయా అంటే కదా, వారంలో శుక్రవారం ఆరాధన, బుధవారం ఆరాధన జరుగుతుంది కదా, లేదు శుక్రవారం, శనివారం పరిశుద్ధాత్మ కనిపెట్టాలి. ఓకే, అది మన దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు మనకు అనేక విషయాలు తెలుస్తాయి. బయట ఉండి తెలుస్తాయా?
సంఘంలో మనకు బోధించబడతాయి కానీ బయట ఎన్ని విషయాలు దేవుడు చెప్తారు? ఎవరు చెప్తారు మీకు? ఎవరో చెప్పరు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ యొక్క పరిశుద్ధపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరిచేటువంటి ఈ హెచ్చరిక కూడితో గద్దింపుతో కూడినటువంటి వాక్యం ఏంటంటే, యెహోవాను మరచువారులారా, దేవుని మరచువారులారా, సృష్టికర్తను మరచువారులారా, ఆలోచన చేయండి. ఎవరిని మనం ఆరాధన చేస్తున్నాం? బలహీనమైన వాటినా, లేక వికారమైన వాటినా, చలించలేని వాటినా, మాట్లాడినటువంటి వాటినా మనం కలిగి ఉన్నామా? లేకపోతే ఇదిగో నేనున్నానని సెలవిచ్చేటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామా అనే విషయాన్ని ఆలోచన చేసుకోవాలి. కనుక మన ఆధ్యాత్మిక జీవితాలకి ఏది క్షేమమో, ఏది మనకి ప్రయోజనమో, ఏది మనకు అవసరమో దాన్ని మనం కలిగి ఉండాలి. ఇది కదా దేవుడు మీకు మనకు చెప్పేది, మనం కోరుకునేది. కనుక నేను చెప్పే మాట ఏంటంటే, ఈ మాటను బట్టి మరి మనకి సంవత్సరంలో కొన్ని దినాలు మన దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. కనుక విశ్వాసంతో మనం ఈ మాటను నమ్మి, మనం ఇంకా సమయం ఉండగానే రేపు అనేట్టుగా మాట అనకుండా ఇప్పుడే అనుకూల సమయం అని, ఇదే సమయం అని గుర్తించి ఆలోచించి దేవుని మాటను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మనం వణుకుతూ దేవుని వాక్యాన్ని మనం ఆస్వాదించాలి, ఆహ్వానించాలి మన హృదయంలోనికి. కనుక ఈ విధమైనటువంటి అనుభవాల్లో మన జీవితాలు మనం జీవించాలి. దేవుని మరిచి, దేవుని విడిచిపెట్టి, సృష్టికర్తను పక్కన పెట్టేసి మానవ స్వభావంతో, మానవ ఆలోచనతో, సబుద్ధిని ఆధారం చేసుకుని, లేక వేరొక ఆలోచనలు తీసుకుని మనం జీవించకూడదు. మన క్షేమం కాదు, అది నిష్ప్రయోజనమైనది. లోకంలో దేవుడు అనుగ్రహించేది మనకు ప్రయోజనకరం. కనుక ఈ పరిశుద్ధపు ఆరాధనలో దేవుడు నాకే అనుగ్రహించినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, దేవుడు నా మదిలో ఉంచినటువంటి ఈ మాటను బట్టి మీకు తెలియజేస్తున్న మాట, మనం దేవుని మరిచేటువంటి అనుభవం ఉంటే మరలా దేవుని వైపు మనం తిరగాలి, దేవుని వద్దకు మనం రావాలి, దేవుని ఎదుట మనం ప్రాధేయపడాలి. ఒకవేళ దేవుని శక్తిని, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తుంటే మనం శత్రుకి అప్పగించకుండా, సాతాను చేతులకి మనం అప్పగించుకోకుండా మరి పశ్చాత్తాపడుతూ మరలా దేవుని వైపు తిరిగి దేవుని కృపకై మనం ఎదురు చూడాలి. దేవుని కృప పొందుకునేట్లుగా సిద్ధపడాలి. గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము దేవునిది, ఎవరిది కూడా కాదు. సంఘము దేవునిది, ఆయనతో మనం ఉండబోతున్నాం. ఉంటామండి? చప్పట్లు ఎవరు కూడా విశ్వాసం చెప్పాలి. మనం ఆయనతో ఉండబోతున్నామా? కనుక ఈ పరిశుద్ధ ఆరాధనలో దేవుడు నాకు ఇచ్చేటువంటి అవకాశాన్ని బట్టి, దేవుని యొక్క సముఖంలో సిద్ధపడినటువంటి వాక్యాన్ని మరి దేవుడు ఈ విధముగా సంఘంతో మరి పంచుకోవటానికి, ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చేటువంటి అవకాశాన్ని బట్టి, ఈ మాటలను బట్టి మనందరం కూడా ఆయన మహిమల రాకడకు సిద్ధపడుతున్న గాక. ఆమేన్.